కవిత శీర్షిక దంపతులు. నీవు నాలా ఎందుకుంటావు, నేను నీలా ఎందుకుంటాను? నీలా ఉండమని నేను ఎందుకు అంటావు? నీవు నాలా ఎందుకు ఉంటావు, నేను నీలా ఎందుకు ఉంటాను? నీలా ఉండమని నన్ను ఎందుకు అంటావు, నేను నీలా ఎలా ఉంటాను? నా రూపు వేరు, నీ రూపు వేరు. నీ ప్రాంతం వేరు, నా ప్రాంతం వేరు. నీ భాష వేరు, నా భాష వేరు. నీది నాది ఒకే భాష, కానీ యాస వేరు. భౌగోళికంగా నీవు తినే ఆహారం, నేను తినే ఆహారం ఒకటి అయినా రంగు, రుచి, వాసన, కూరల్లో అన్నీ తేడాలే. అయినా నాకు గొడవ ఎందుకు? అయినా నీకు నాకు గొడవ ఎందుకు? నీలా నన్ను ఎందుకు ఉండమంటావు? నీలా నన్ను ఎందుకు మారమంటావు? మనిద్దరి మధ్య ఘర్షణ ఇదే కదా. ఒక్కసారి ఆలోచించు. ఒక గాజు గ్లాసు చిన్నది, ఒకటి నీళ్ళ సీసా పెద్దది. రెండు ఒకే ఎత్తులో ఉన్నంత మాత్రాన రెండింటిలో నీరు సమానం కాదు కదా. ఎలాగవుతాయి? ఆ రెండింటిలో ఉండేది నీరే, కానీ పరిమాణ శాతంలో తేడాలున్నాయి కదా. ఒక మల్లెతీగ, ఒక చామంతి చెట్టు, రెండూ మొక్కలే. ఒకటి తీగలా పైకి ఎగబాగుతుంది, రెండవది భూమి మీద పాకుతుంది. దేని ప్రత్యేకత దానిదే. ఈ విషయం నువ్వు గ్రహించక నన్ను జీవితమంతా హింసిస్తావే. నీలా ఉండమని, నీలా పనిచేయమని, నీలా బ్రతకమని, నీలా ఆలోచించమని. మన ఇద్దరి మధ్య సఖ్యత ఎలా? పరిణామ క్రమంలో జీవులు, మనుషులు వివిధ ఆకృతుల్లో ఉన్న, వివిధ ప్రకృతిలో ఉన్న అందరము ఒకటే. అందరిలో ఉన్న పదార్థం ఒకటే. నీలో జనించిన ప్రేమ, జాలి, కరుణ, కోపం, ద్వేషం, ఈర్ష నాలోనూ జనించాయి. నీలో జనించిన ప్రేమ, జాలి, కరుణ, కోపం, ద్వేషం, ఈర్ష నాలోనూ జనించాయి. అయినా నీవు నన్ను పరాయి మనిషిగానే చూస్తున్నావు. నేను నీలాంటి మనిషినే. నన్ను నీలా మారమని వేధిస్తున్నావు, కానీ నేను నీలాంటి మనిషినే అని నీవు గుర్తించటం లేదు. గుర్తింపు కోసం నా ఈ సంఘర్షణ. మన ఇద్దరి మధ్య సఖ్యత కలకాలం నిలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఆకృతులు వేరైనా ప్రకృతులు ఒకటే. భావాలు వేరైనా భావం ఒక్కటే. రంగులు వేరైనా రుచి ఒక్కటే. మన శరీరాలు రెండు వేరైనా మన మనసులు ఒక్కటే. ఆ విషయాన్ని నీవు గ్రహించు. నీకోసం నేను అందరినీ వదిలాను. నేను నీకోసం అందరినీ వదిలాను. నేను నీకోసం నన్ను నేనే మార్చుకున్నాను. అయినా నీకు తృప్తి లేదు. ఇంకా మారమంటావు. నా మనసు అర్థం చేసుకో. మనం వేర్వేరైనా ఈ విశ్వంలో మనమందరం ఒకటే.